అది రామాపురం అనే ఒక అందమైన గ్రామం. అదే గ్రామంలో లింగయ్య, అతని భార్య, పిల్లలతో నివసించేవాడు. ఒకరోజు లింగయ్య తన భార్యతో ఇలా అంటున్నాడు. సుశీల, నాకు పక్కనున్న టౌన్లో ముఖ్యమైన పని ఉంది. నువ్వు కూడా ఏదో పని ఉంది అన్నావు కదా. మరి మనం అందరం కలిసి వెళ్దామా? అలాగేనండి. నాకు కూడా చాలా పని ఉంది. అందరం కలిసే వెళ్దాం. అని సుశీల అంటుండగానే చింటూకి చాలా సంతోషంగా డాన్స్ వేస్తూ ఉంటాడు. అమ్మా నాన్నతో కలిసి ఊరు బయలుదేరతారు. పని ముగించుకొని తిరిగి వస్తుండగా దారిలో విశ్రాంతి కోసం ఒక చోట ఆగాలి అనుకుంటారు. ఈలోగా ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఏదో జంతువు అలికిడి వినిపించడంతో వాళ్ళు అటు ఇటు చూస్తూ ఉంటారు. అక్కడే ఒక చెట్టు కింద ఏనుగు పిల్ల కూర్చొని ఉండడం గమనిస్తారు. ముందుగా దానిని చూడగానే ఏనుగు గుంపు చుట్టుపక్కల ఎక్కడైనా ఉందేమో అని భయపడతారు. కానీ ఆ ఒక్క పిల్ల మాత్రమే ఉంటుంది. వారిని చూడగానే ఆ ఏనుగు పిల్ల చింటూ దగ్గరకు వచ్చి బాగా ఆడుకుంటుంది. చింటూకి కూడా ఆ ఏనుగు పిల్ల బాగా నచ్చడంతో వాళ్ళ నాన్నని ఇలా అడుగుతాడు. నాన్న, మనతో పాటు ఏనుగు పిల్లని కూడా తీసుకెళ్దాం నాన్న. దాని మొత్తం బాధ్యత నేనే తీసుకుంటాను నాన్న, ప్లీజ్ నాన్న అని అడగడం మొదలెడతాడు. వాళ్ళ అమ్మా నాన్న ఇక చేసేదేమీ లేక చింటూ అడిగినట్టు ఆ ఏనుగు పిల్లను కూడా వాళ్ళతో పాటు తీసుకెళ్ళడానికి సిద్ధమవుతారు. చింటూకి చాలా సంతోషమేసి ఆ ఏనుగు పిల్లతో నువ్వు కూడా మాతో పాటు రావచ్చు, నాతో పాటు ఆడుకోవచ్చు అని చెప్పి ఎంచక్కా ఆ ఏనుగు పిల్లని ఇంటికి తీసుకెళ్తారు. ఆ మరుసటి రోజు ఊరందరికీ విషయం తెలిసి ఎక్కడ ఏనుగుల గుంపు వచ్చి ఆ ఊరి మీద దాడి చేస్తాయో అని భయపడుతూ దాని గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. అదే విషయం లింగయ్యతో కూడా చెప్పి దానిని అడవిలో వదిలి రమ్మని చెప్తారు. లింగయ్య సుశీలతో ఇలా అంటూ ఉంటాడు. సుశీల, ఆ ఏనుగు పిల్లను మనం వెంటనే అడవిలో వదిలేయాలి. ఊరి వాళ్ళందరూ మన మీద కోపంగా ఉన్నారు. అడవి ఏనుగులు వచ్చి ఎక్కడ ఊరి మీద దాడి చేస్తాయో అని భయపడుతూ ఉన్నారు. అయ్యో, మీరు దాని గురించి ఎక్కువగా ఆలోచించకండి. మనం రేపే ఆ ఏనుగు పిల్లని అడవిలో వదిలేసి వద్దాం. మీరేం కంగారు పడకండి అని లింగయ్య సుశీల మాట్లాడుకుంటూ ఉంటారు. బయట చింటూ అలాగే ఏనుగు పిల్ల ఇద్దరూ ఆడుకుంటూ ఉంటారు. ఉన్నట్టుండి ఆ ఏనుగు పిల్ల మాట్లాడడం మొదలెడుతుంది. చింటూకి భయమేసి ఈ విషయం అమ్మా నాన్నకు చెప్పాలని ఇంట్లోకి పరిగెడతాడు. వాళ్ళ అమ్మా నాన్నతో చింటూ ఇలా అంటాడు. అమ్మా అమ్మా, మనం తీసుకొని వచ్చిన ఏనుగు పిల్ల మాట్లాడుతుందమ్మా అనగానే సుశీల, లింగయ్య ఇద్దరూ ఆశ్చర్యపోతారు. అది విన్న లింగయ్య ఇలా అంటాడు. ఏంటి చింటూ నువ్వు అంటున్నది? ఇది ఎలా సాధ్యమవుతుంది? వెళ్ళి చూద్దాం పదా. అని ముగ్గురు ఆ ఏనుగు పిల్ల దగ్గరికి వెళ్తారు. లింగయ్య ఆ ఏనుగు పిల్లను చూస్తూ ఇలా అంటాడు. చింటూ, ఏనుగు పిల్ల మాట్లాడుతుంది అన్నావు, ఏది మాట్లాడడం లేదే. నువ్వు మాతో అబద్ధాలు చెప్పావు కదా చింటూ. అని లింగయ్య అంటూ ఉండగానే ఆ ఏనుగు పిల్ల మాట్లాడడం మొదలు పెడుతుంది. అది చూసి లింగయ్య, సుశీల ఒక్కసారిగా షాక్ అవుతారు. ఆ ఏనుగు పిల్ల ఇలా అంటూ ఉంటుంది. ఆహా, ఎంత అద్భుతంగా ఉంది! ఏనుగు పిల్ల మాట్లాడటమా? మొదటిసారి చూస్తున్నా నేను. అని సుశీల తన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తుంది. ఇదే విషయం ఊర్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోతుంది. దాని గురించే ఆశ్చర్యంగా చర్చించుకుంటూ ఉంటారు. ఒక్కసారైనా ఆ ఏనుగు పిల్లను చూడడానికి వెళ్ళాలి అనుకుంటూ ఉంటారు. లింగయ్య చింటూతో ఇలా అంటూ ఉంటాడు. మన దగ్గరున్న ఏనుగు పిల్ల మాట్లాడుతుందనే విషయం తెలిసి అందరూ ఇక్కడికి వస్తారు. ఇక నుంచి ఇంకా జాగ్రత్తగా ఉండాలి అంటూ ఉంటాడు. చింటూ కూడా అలాగే నాన్న, మనం ఇంకా జాగ్రత్తగా ఉందాము అని మాట్లాడుతుండగానే ఒకరి తర్వాత ఒకరు అక్కడికి చేరుకొని ఏనుగు పిల్ల ఎలా మాట్లాడుతుందా అని చూస్తూ ఉంటారు. ఏనుగు పిల్ల మాట్లాడడం చూసిన వాళ్ళకి ఆశ్చర్యంతో పాటు సంతోషం కూడా వేస్తుంది. ఎందుకంటే మొదటిసారిగా ఒక జంతువు మాట్లాడడం చూసినందుకు వారు దానికి ఏవేవో ప్రశ్నలు వేసి ఆ సమాధానాలు వింటూ ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇంతలోగా అక్కడికి ఒక పోలీస్ వస్తాడు. ఆ పోలీసుని చూసి అందరూ సైలెంట్ అవుతారు. పోలీస్ అతను వచ్చి లింగయ్యతో మీరు దీనిని మాకు అప్పగించాలి, మేము ఫారెస్ట్లో వదిలేస్తాము అని చెప్తూ ఉండగానే అక్కడున్న ఏనుగు పిల్ల పోలీస్తో ఇలా అంటుంది.
క్షమించండి సార్, నేను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి అనుకోవడం లేదు. నాకు చింటూ అలాగే వాళ్ళ అమ్మా నాన్న బాగా చేసుకుంటున్నారు. నేను ఇంకా ఇక్కడే కొద్ది రోజులు ఉండాలి అనుకుంటున్నాను. స్వయంగా ఆ ఏనుగు పిల్లే నేను వెళ్ళను అని చెప్పడంతో పోలీస్ ఇక చేసేదేమీ లేక ఊరి ప్రజలకు అలాగే లింగయ్య కుటుంబానికి తగు జాగ్రత్తలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చింటూ వాళ్ళ అమ్మ కూడా గజాని బయటకు తీసుకెళ్ళొద్దు అని చెప్తుంది. చింటూ ఇంకా చేసేదేం లేక నా స్నేహితులన్నీ ఇక్కడికే తీసుకొచ్చి గజాని పరిచయం చేస్తానమ్మా అని చెప్తాడు. వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు ఒప్పుకోవడంతో సరేనని మరుసటి రోజు వాళ్ళ స్నేహితుల్ని పిలుచుకొని వస్తాడు. గజాని తన ఇద్దరి స్నేహితులైన రాహుల్ అండ్ లక్కీకి పరిచయం చేస్తాడు. అలాగే రాహుల్ లక్కీ కూడా అది ఇక్కడే ఉంటుంది అని సంతోషంతో డ్యాన్స్ వేస్తారు. కానీ చింటూ చాలా బాధగా ఉంటాడు. ఎందుకు అని అడగ్గా గజ ఇంకా కొద్ది రోజులు మాత్రమే మనతో ఉంటాడు, తర్వాత దాన్ని ఫారెస్ట్ వాళ్ళు తీసుకెళ్తారు అని చెప్పడంతో అక్కడున్న లక్కీ ఉన్న కొద్ది రోజులైనా మనం ఎంజాయ్ చేద్దాము, బాగా ఆడుకుందాం అని చెప్పి అందరూ కలిసి డ్యాన్స్ వేసి ఆడుకుంటూ ఉంటారు.